పుణ్యం సంపాదించుకోవటానికి ఎంత ఇద్దామనే విషయంలో కూడా మనం వేలల్లో ఇద్దామా, లక్షల్లో ఇద్దామా, లేక వందల్లో ఇద్దామా అనేది మన మనసుకు మనం ఇచ్చే ప్రాధాన్యం బట్టి ఉంటుందండి. ఒక్కసారి గమనించుకొని మీరు మీ శక్తిని బట్టి ఎంత దానికి ప్రాధాన్యం ఇస్తున్నారో ఆ ప్రకారం ఇచ్చుకోండి. అయితే అనుకోవచ్చు ఒకసారి అవకాశం కూడా ఉంటుంది కదా స్వామి, మీరు చెప్పిన టైంలో మేము లక్షలు ఇద్దామని మనసులో ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికి అవకాశం తక్కువగా ఉంది కదా అనుకోవచ్చు. కానీ అవకాశం మన పరిస్థితిని బట్టి ప్రస్తుతం వస్తున్న అవకాశాన్ని కూడా ఒకసారి టాలీ వేసుకొని ఈరోజు జన్మ సరిపోయే పుణ్యం వచ్చేటప్పుడు కొన్నిసార్లు కాస్త తెగించైనా సరే ఆ నిర్ణయాలు తీసుకుంటే కనుక దాని ఫలితాలు కూడా మీకు అలాగే ఉంటాయి. గమనించండి, స్వామివారు కూడా చాలా పరీక్షలు పెడుతూ ఉంటారు. మీ దగ్గర చక్కగా ఐశ్వర్యం బాగున్నప్పుడు, మీరు సంతోషంగా ఉన్నప్పుడు ఆయన వచ్చి ఏది అడగరు. మీరు బాగా కష్టాల్లో ఉన్నప్పుడు, మీరు ఏదైతే ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటి టైంలోనూ స్వామి భక్తిని పరీక్షిద్దామని అప్పుడు వచ్చి స్వామి అడుగుతారట. అప్పుడు మీరు ఏం చేస్తారో గమనించి, మీరు తెగించారా మీ కష్టాలు మొత్తం ఆయన చూసుకుంటాడు. మీరు ఆయన వెనకడుగు వేశారా మళ్ళీ ఆయన మీతో పాటు మీరు ఎప్పుడు ముందరకు వస్తారని చూస్తూ ఉంటారట. అయితే ఇక్కడ చెప్పిన విషయాలు వెంటనే మీకు ఒక ఆలోచన రావచ్చు. స్వామి, మీరు భోగాలు అనుభవించే వస్తువులకి అలాగే పుణ్యాన్ని రెండు మీరు కంపేర్ చేసి చెప్తున్నారండి. భోగం అంటే మనం అనుభవిస్తున్నాం కాబట్టి శరీరానికి తెలుస్తూ ఉంటుంది, మన జీవితానికి కూడా మన దాని సుఖం తెలుస్తూ ఉంటుంది. పుణ్యం అనేది కంటికి కనిపించేది కాదు కదా. అలాంటప్పుడు మీరు పుణ్యాన్ని తెచ్చి భోగంతో ఎలా ముడిపెడతారండి అని చాలామంది మనసులో సందేహం రావచ్చు. కానీ పుణ్యం కూడా మన వెంటే వస్తుందండి. ఎలాగైతే భోగంలో వస్తువులకు ఎలాగైతే పక్కన మనం అనుభవిస్తూ ఉన్నామో పుణ్యాన్ని కూడా మనం ప్రతిక్షణం అనుభవిస్తూనే ఉంటాంట. ఎలాగని చెప్పానంటే మీరు గమనించండి, నిద్ర లేచే దగ్గర నుంచి కూడా మన రోజు ప్రయాణంలో మనకు శాస్త్రం చెప్పిన విషయం ఏంటి అని చెప్పినంటే కనుక మానవులకి ఎవరు సన్నిహితంగా ఉన్నా లేకపోయినప్పటికీ కూడా, అంటే తను కన్నవాళ్ళు కావచ్చు, తను కన్నవాళ్ళు కావచ్చు, తను చేసుకున్న వాళ్ళు కావచ్చు, తన ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరు సన్నిహితంగా ఉన్నారా కానీ ఒక్కళ్ళు మాత్రం ఎప్పుడు సన్నిహితంగా ఉంటారట. ఏంటో తెలుసా అంటే అది నిత్యో సన్నిహితో మృత్యు అని శాస్త్రం చెప్తూ ఉంది. అంటే మృత్యు ఎప్పుడు కూడా సన్నిహితంగా ఉంటుందిట. అందుకని ఎప్పుడు అవకాశం వస్తే కబడిద్దామా అని చూస్తూ ఉంటుందిట. మరి దాని నుంచి ఎవరు రక్షిస్తారు మనల్ని అంటే ఆ పరమాత్మే రక్షిస్తున్నాడు. మీరు గమనించండి, ఏదైనా ఒక హడావుడిగా నడుస్తూ ఉన్నాం, గబుక్కును కాల్జారి పడ్డాము అనుకోకుండా, ఏదో ఒక గబుక్కును పట్టుకొని తప్పించుకున్నాం, దెబ్బ తగలకుండా తప్పించుకున్నాం. లక్కీగా ఏం తగలలేదండి అనుకోకుండా అది పట్టుకోవడం చేత మనం సేఫ్ అయ్యామండి అనుకుంటాం. మనం లేదు, మనం ఏదైనా జర్నీ చేస్తూ ఉన్నాం, చూస్తుంటాం బస్సు ప్రయాణాలు, ట్రైన్ ప్రయాణాలు చూస్తూ ఉంటాం. అలాంటప్పుడు కూడా మనకు ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు అనుకోకుండా అక్కడ తోటివారి కొంతమందికి ఏదైనా ఇబ్బంది గాయపడి ఉండొచ్చు, మనకు అదృష్టం బాగుండి ఏం తగలకపోవచ్చు. అప్పుడు మనం వాడే మాట ఏంటి, మనం లక్కీగా బయటపడ్డా మనకేం కాలేదండి అంటూ ఉంటాం. ఈ లక్కీ అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? అదే పుణ్యము. మనం హిందువులం మాత్రమే లక్ అనే మాటతో వాడుతూ ఉన్నాం. ఇదే ఇతర మతాల వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా మా ప్రభువు దయవల్ల, మా అల్లా దయవల్ల మేము రక్షింపబడ్డామని స్పష్టంగా చెప్పుకుంటారు. మన హిందువుల్లో కొద్దిమంది మాత్రమే ఆ భగవంతు దయవల్ల రక్షింపబడ్డామని చెప్పుకుంటాం. కానీ ఎక్కువ శాతం మంది ఆ మాట చెప్పడానికి ఇష్టపడక లక్కీగా రక్షింపబడ్డామని చెప్తూ ఉంటాం. పోనీ ఎలా అనుకున్నప్పటికీ కూడా ఆ లక్ అనేటువంటిది ఏదైతే ఉందో అదొక ఏటీఎం కార్డు. ఎప్పుడు మీ జేబులోనే మీ దగ్గరే ఉంటుందన్నమాట. మీ పక్కన ఆ పుణ్యం, ఆ లక్క ఎలా వస్తుంది? మీరు పుణ్యం చేసుకుంటేనే వస్తుంది. కాబట్టి పుణ్యం కూడా మీరు అనుభవిస్తున్నారు, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి.